హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీశ్రేఖ. సో, ఈ రోజు వచ్చైతే మనం ఏం స్టిచ్చింగ్ వీడియో పెట్టట్లేదండి. అయితే నా దగ్గరకొస్తున్న ఇద్దరు స్టూడెంట్స్ వస్తున్నారండి స్టిచ్చింగ్ కోసం నేర్చుకోవడానికి. సో, ఈరోజు దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు షేర్ చేస్తాను. ఏంటి, ఎలా అనేది. సో, ఇక్కడైతే నేను ఫస్ట్ ఒక ఇద్దరు వస్తున్నారు నా దగ్గర స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి. వీళ్ళకి నేను ఫస్ట్ స్టార్టింగ్ కటింగ్ చూపించాననమాట. ఫస్ట్ మనం ఉక్సులు, కాజాలు ఇలా అని హెమ్మింగ్ ఇలాంటివన్నీ పెట్టి టైం వేస్ట్ చేయకుండా నేనొచ్చేసి డైరెక్ట్ బ్లౌజ్ కటింగే చెప్పానండి. మనకి స్టిచ్చింగ్‌లో టఫెస్ట్ పార్ట్ వచ్చేసి బ్లౌజే అండి. సో, బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చాలా టఫ్ పార్ట్. సో, అది మనం కంప్లీట్ చేసుకున్నామంటే ఆఫ్టర్ స్టిచ్చింగ్ మనం ఏదైనా కుట్టొచ్చు. చాలా ఈజీ అనమాట. మిగతావి ఏవైనా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. సో, నేను అందుకోసం అనేసి ఫస్ట్ బ్లౌజ్ కటింగే చెప్తున్నాను. కటింగ్ అండ్ స్టిచ్చింగే నేర్పిస్తున్నాను. సో, నేను నీకు ఏం చెప్పానంటే వీలైనంత వరకు 1 మంత్ లోపే మనం బ్లౌజ్‌ని పర్ఫెక్ట్‌గా కంప్లీట్ చేయాలనే టార్గెట్ పెట్టుకున్నామనమాట. సో, అలా మనం చాలా ఫాస్ట్‌గా నేర్పిస్తాము. ఎలా అంటే ఎదుటి వాళ్ళు నేర్చుకునే దాని మీద డిపెండ్స్ అయి ఉంటుందనమాట. నువ్వు 1 మంత్‌లో నేర్చుకుంటావా, 20 డేస్‌లో నేర్చుకుంటావా అని. సో, ఆ ప్రాసెస్‌లో నేను ఇట్లా స్టార్ట్ చేసి క్లాసెస్ స్టార్ట్ చేశాను. ఒక 3 డేస్ అయిందనమాట. సో, వీళ్ళకి కటింగ్ వచ్చేసింది లైట్‌గా పర్లేదు. ఇంకా నెక్స్ట్ డే నుంచి స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి. సో, ఇలా ఎవరైనా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు మీకు కొంచెం ఏమన్నా ఇంట్రెస్ట్‌గా అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. మీరు అలా కామెంట్ చేస్తే నేను ఇట్లా వీళ్ళకి సెపరేట్‌గా చేసే వీడియోస్ మీకు ఒక్కొక్క పార్ట్‌గా డైలీ ఏం నేర్పిస్తున్నాను అనేది నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటానన్నమాట. వీడియో షూట్ చేసి మీకు కూడా పెడతాను. మీరు అదే ప్రాసెస్‌లో కూడా మీరు కూడా నేర్చుకోవచ్చు చూసి. అలా ఎవరికైనా కావాలి అంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా డైలీ ఇట్లా ఏం నేర్పుతున్నాను అనేది మాత్రం వీడియో తీసి పెడతాను. ఇక్కడ నేనొచ్చేసి ఏంటంటే బ్లౌజ్ అచ్చమే కాదండి. మిగతావి కూడా నేర్పిస్తాను. కాకపోతే ఏంటంటే మనం ఫస్ట్ ఏదైతే టఫెస్ట్ పార్ట్ ఉంటుందో అది నేర్చుకున్నప్పుడు మిగతాది మనకి ఈజీ అనిపిస్తుంది. సో, అందుకోసమని నేను బ్లౌజ్‌తోనే స్టార్ట్ చేశాననమాట. హెమ్మింగ్ ఇలాంటివి ఏం పెట్టి టైం వేస్ట్ చేయకుండా. సో, ఇలా చేయడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది. మనం ఫాస్ట్‌గా నేర్చుకోవచ్చు. అందుకోసం అనేసి ఫస్టే మనం కటింగ్ పేపర్ మీద చేపిస్తున్నాం అండి. క్లాత్‌లన్నీ కట్ చేసి వేస్ట్ చేయకుండా పేపర్ మీద చూపిస్తున్నాను. పేపర్ కూడా మనం వెంటనే ఒక మార్కింగ్ పెట్టంగానే కట్ చేయకుండా డిఫరెంట్ వేస్‌లో వేసుకొని మొత్తం మార్కింగ్ పెట్టుకొని ఇట్లా మనకి పర్ఫెక్ట్ అనిపించినప్పుడు మాత్రమే లాస్ట్‌లో కట్ చేపిస్తాననమాట. ఇలా ఈ ప్రాసెస్‌లో మనకి పేపర్స్ కూడా తక్కువ పడతాయి. క్లాత్‌లు కూడా ఎక్కువ అవసరం లేకుండా మనం ఇలా ఈజీ ప్రాసెస్‌తో నేర్చుకోవచ్చనమాట. చాలా ఈజీగా. సో, ఇలా నేనసలు స్టిచ్చింగ్ ఎలా చేశాను, ఏంటి జర్నీ మొత్తం నేను ఈ మన స్టిచ్చింగ్ క్లాసెస్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఒక్కొక్కరి లైఫ్‌లో ఒక్కొక్క ఇన్సిడెంట్స్ మనం అనుకోకుండానే జరుగుతాయి. బట్ అవి మన లైఫ్‌లో కొన్ని ఇయర్స్ తర్వాత అవి మనకు చాలా ఉపయోగపడతాయన్నమాట. సో, అలాంటి ఇన్సిడెంట్సే చాలా జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కరి లైఫ్‌లో. అలాగే నాది కూడా అన్నమాట స్టిచ్చింగ్ జర్నీ. సో, అది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఎలా అనేది. సో, ఎవరైనా ఇంట్రెస్టెడ్‌గా ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా స్టిచ్చింగ్ క్లాసెస్ పోస్ట్ చేస్తాను. అలాగే మన ఛానెల్‌లో ఇంకెలాంటి వీడియోస్ పోస్ట్ చేయాలి, ఎలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ కావాలి అని మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది ఎలాంటివి పోస్ట్ చేయాలో. సో, మీరు తప్పకుండా పోస్ట్ చేయండి. నేను స్టిచ్